ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా ఉన్న కుర్చీలన్నీ కూడా కాలేకపోయినాయి. ఇంకా నేను పేర్లు పెడుతుంటే మిగతా వాళ్ళందరూ కూడా పారిపోతారు. కాబట్టి నేను పేరు ముట్టినా ముట్టకపోయినా మీరందరూ నా హృదయాల్లో ఉన్నారు. కాబట్టి సోదరులు కోరుకునేది ఒకటే, సరే నాకు మిమ్మల్ని కలవాలనే ఆతృత చాలా రోజుల నుంచి ఉంది. నేను గెలిచిన తర్వాత నా సొంత ఊరికి వెళ్ళడానికి నాకు 20 రోజులు టైం పట్టింది. 3 తారీఖు నాడు రిజల్ట్ వస్తే మరి మినిమం 26 తారీఖు తర్వాత మా సొంత గ్రామానికి 3 కిలోమీటర్లు ఉట్టూరు నుంచి. మరి అలాంటి క్రమం మరి గెలుపోవటంలో మీరందరూ కూడా కష్టపడ్డారు గెలిపించడానికి. గెలిపించే దానికంటే ముందు తర్వాత అన్ని అంశాలు మీతో నేను డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీ అందరి బాధ నాకు తెలుసు. నన్ను గెలిపించడానికి మీరు ఎంతమంది కష్టపడ్డారు, ఎవరెవరు కష్టపడ్డారు, ఏం చేశారు, వెనుపూట ఎవరు పొడిచారు, అవన్నీ కూడా నాకు సంపూర్ణంగా అవగాహన ఉంది. ఈరోజు ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మరి దానికంటే ముందు రాజశేఖర్ అన్నని ముందు పెట్టడానికి ప్రధానమైన కారణం మీ అందరికీ తెలవాలి. మీ అందరికీ తెలుసు, శంకరయ్య పెడితే ఇసాక్ బైక్ పడదు, ఇసాక్ బైక్ పెడితే మోహన్ రెడ్డికి పడదు, అదే మోహన్ రెడ్డికి పెడితే సుభాష్ రెడ్డికి పడదు, సుభాష్ రెడ్డికి పెడితే ఇంకొకరికి పడదు. ఎవరిని పెట్టాలి? మండలాధ్యక్షుడు మార్పు జరిగింది. మండలాధ్యక్షుడు అనస్పేట తీశారు. సరే, దానికంటే ముందు మండలాధ్యక్షుడిని పెట్టేదానికంటే ముందు ఈ ప్రాంతానికి పెద్ద మనిషి ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు. నేను అతన్ని గౌరవించిన, ఇప్పటికీ గౌరవిస్తున్నా. అతని గౌరవాన్ని పోగొట్టకూడదనే ఆలోచనతోటి పెట్టినట్టు మండలాధ్యక్షుడు నేను తీయకుండా ఉన్నా. కానీ మిగతా చోట్ల ఎక్కడైతే మండలాధ్యక్షుడిని పెట్టారో వాళ్ళందరినీ ఇమీడియట్లీ తీయడం జరిగింది. కారణం ఏంటిది అంటే, చాలామంది లీడర్షిప్ నేర్చుకునేది ఏంటిదంటే, వాస్తవంగా నాకంటే అతీరత మహారథులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళలో వీళ్ళ మనవాడు వయసునాది. ఈరోజు ఎమ్మెల్యే ఎట్లా కాగలిగినా? నాకంటే సీనియర్ లెవెల్ ఎవరు లేరా? ఎస్టీలాగా భరత్ చౌన్ లేకుండానా, చారులత లేకుండానా? ఎందుకు మరి మనకెందుకు వచ్చింది? రాజకీయం నేర్చేది ఉంటే మనము వాళ్ళకంటే నువ్వు వాళ్ళ గురించి మాట్లాడి నీ టైం వేస్ట్ చేయడం కాదు. అతను గొప్పగున్నాడు, అతనికి నువ్వు ఏ రకంగా గొప్పది కదా నువ్వు నేర్చుకోవాలి. మీకు దానికంటే ముందు మండలాధ్యక్షుల విషయంలో చాలా సందర్భాలు చెప్పిన, మండలి మాడిపేసి చేస్తుంటే మీరు అందరి గురించి మాట్లాడండి, లేకపోతే పెద్ద మనిషిని పోయి కలవండి. కలవడానికి చేత కాదు, సరే ఏ కారణాలతోటి పెట్టిండు, మీరు అనేక సందర్భాలు పోయి కలిసిండు, ఆయన చేంజ్ చేయలేదు. ఎలక్షన్ టైం, ఆ టైంలో ఏం మోడిఫికేషన్ చేసినా కొంత ఇబ్బందులు అయితే ఆయన చాలా చోట్లతోటి మనం కూడా ఏపు కూడా ముట్టకుండా ఉన్నాం. అరే మీరందరూ, నేను మీతోటి మిమ్మల్ని నమ్ముకున్నా, మీరు ఎట్లా అంటే అట్లా. నేను ఏ రోజుగా నేను చిన్న వయసుకుని రాజకీయంలో నాకు అనుభవం లేకపోయినప్పటికీ కూడా నాకు గ్రహించే నాలెడ్జ్ నాకు చాలా ఉంది. ఈరోజు మీరు 33 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. మిమ్మల్ని అందరూ ఇక్కడ ఎమ్మెల్యేకి గెలిపించడమే నా లక్ష్యము. టికెట్ ఎవరైనా రానని మీకు ముందే మాట ఇచ్చా. ఆ మాట గడబడి చెప్పండి కొట్టకండి. ఆ మాట గడబడి నేను కంటిన్యూ పనిచేసే క్రమంలో నేను వస్తే కనీసం మర్యాద ఇవ్వకుండా, నేను పశువులండి, ఏ రోజు కూడా నేను ఇప్పటికీ మర్చిపోను. పశువుల అతను అనుకుంటాడు కావచ్చు, అన్న అయిపోయినాక ఇది అయిపోయింది, నేను దాని అంశం తర్వాత మాట్లాడు. ఆ షాప్లో కూర్చొని నన్ను చూసుకుంటే దాటిపోవడం. ఏమవుతుంది బా ఇతనితోటి? డబ్బులు కావాలి కదా, చార్ల దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోతే భరత్ చౌన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకెక్కడ వస్తా, లేకపోతే ప్రేమ్ సాగర్ ఇంకొకటి టికెట్ ఇప్పిస్తాడు. 100 మాట్లాడిండు. ఆయన నేను ఒక మాట ఎవరితోటనా ఏమనలే. నేను నా సిద్ధాంతం ఒకటే,
కుక్కలని మొరుగుతుంటాయి, ఎలుగు నడుస్తుంటుంది, తన పని తాను చేసుకుపోతుంది. నేను అదే చేసుకుపోయినా, ఎవరు ఎన్ని కోరినా ఏం చేసేసినా అంటే ఇక్కడ పెద్దవాళ్ళందరినీ కూడా గౌరవించిన, కార్యకర్తలు మీ మనవాళ్ళు కూడా గౌరవించిన, కేవలం మిమ్మల్ని నమ్ముకొని మీతోటే కలిసిమెలిసి ఉన్నా. ఆ క్రమంలో ఏదో పరిస్థితుల్లో మనం కోఆర్డినేట్ చేయాలి, ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరిని మాట్లాడదాం అంటే ఆ రోజుల్లో మళ్ళా దానికంటే ముందు నేను నా సర్వేల ద్వారా ఎవరికి పెడితే బాగుంటుంది, ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఎవరంటే తన పేరు చెప్పారు. కాదు అతనంటే మంచి, నేను పోలీసుల గారి రిపోర్ట్ కావచ్చు, ఎవరు సీనియర్ లీడర్తో రిపోర్ట్ కావచ్చు, ఎస్ఎల్తో కావచ్చు, బీసీలతో కావచ్చు, ఓసీలతో కావచ్చు, అందరినీ మాట్లాడితే కాదు నైస్ పర్సన్ రాజశేఖర్, అతను చాలా మంచి మనిషి, చాలా మందికి డొనేట్ చేస్తాడు. ఎస్, మరి మనకు కూడా అట్లాంటి నిజాయితీ పరుడు కావాలంటే ఆ రోజుల్లో తన ద్వారా వెళ్ళి వీళ్ళందరినీ కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని తన ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు నేను తీసుకెళ్లడంలో నిమగ్నమయ్యే క్రమంలో కూడా మాకు ఫోన్ చెప్తలేరు, మాకు గౌరవిస్తలేరు, వస్తలేరు, చెప్తలేరు. నాకంటే మీరందరూ కూడా సరే మీరు కేవలము మీ బూత్లో చూస్తావు కావచ్చు, నేను నియోజకవర్గం మొత్తం చూడాలి. ఆ రోజు నేను పిఏను కూడా పెట్టుకోవాలి. వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్ టైంలో కూడా నాకు పిఏ లేదు. మాట్లాడాలంటే నా పక్కన డ్రైవర్ మాట్లాడాలి. పిఏని పెట్టుకుంటే వాళ్ళు అదొక తలనొప్పి. ఇప్పటికీ నా పిఏ మాట్లాడితే అరే మేము ఎమ్మెల్యేతో మాట్లాడబోయి నీవేంటి మాట్లాడేది అంటారు. అంటే ఆ మూమెంట్ నుంచి మనము మీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే మరి ఒక స్థాయిలో మీరందరూ కలిసి ఆఖరికి ఎలక్షన్ టైంలో కూడా ఏమవుతుంది, డబ్బులు లేవు, కారు ఇతను ఓడిపోతాడు, రాతో రమేష్ గెలుస్తాడు, విత్ ఇన్ ది పార్టీలో కూడా ఈరోజు రాతో రమేష్ గెలుస్తాడు, జాన్సన్ గెలుస్తాడని మాట్లాడిండు. గుండె మీద చేసుకొని అన్నవాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకోండి. నేను అట్లా అన్నోళ్ళకి ఇంకేదో చేయాలనో ఇబ్బంది పెట్టాలనో ఇంకేది కాదు. నేను ఎన్ని కష్టాలన్నా నా రాజకీయంలో నేను ఎంటర్ అయిన తర్వాత నాకు 100 రకాలుగా అవమానపరిచిండ్రు. నేను ఎవరినైతే ఒక విషయాన్ని ఒక మనిషిని నమ్మినప్పుడు నేను నా గొంతు కోసేంతవరకు నేను నమ్మి ఉంటా. నేను అట్లాంటి నమ్మినటువంటి వ్యక్తి నాతోటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు నన్ను మోసం చేస్తే నన్ను మోసం చేసిన వాడు ఏ రోజు కూడా బాగుపడాడు. నన్ను కాదు ఇంకెవరిని మోసం చేసినా ఎవరి రోజు బాగుపడాడు. అంటే మనుషుల్ని మోసం చేయడం ఫస్ట్ మనం దూరంగా ఉండాలి. నేను ఎన్ని కష్టాలు పడితే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ లీడర్ చేయని కార్యక్రమాలు అంటే నాకంటే గొప్పగా చేసిందో చేయలేదో నాకు తెలియదు, కానీ నాకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు కేవలం మా మేడం జీతం 40,000 జీతం. ఆ జీతంలో ఉన్నటువంటి డబ్బుల్ని తినడానికి పెట్టి మిగతాన్ని డబ్బులు కూడా డిజీల్కి వాడుకుంటా ఒక 10 మంది టీచర్లతోటి డొనేషన్లు అడిగి నేను నియోజకవర్గం అంతా ఉంటా కేవలం ఆకలితో తిరిగినా నాతో పాటు మీరు ఇక్కడ వస్తే మీరు ఇక్కడ ఉండేవాళ్ళు, కానీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు నాతో పాటు దూట రాజేశ్వర్ కావచ్చు, భాను జయవంత్ కావచ్చు, అదేవిధంగా రాహుల్ కావచ్చు, అదేవిధంగా చాలామంది కడుపు వాలి భీమన్న కావచ్చు, చాలామంది నాతోటి ఆకలితో ఒకరోజు తిరుగుతిట్లా వాళ్ళకి చక్కెర వస్తుందంటే నాకు ఒక అలవాటు. అంటే కొన్ని సందర్భాలు ఇప్పటికీ నాకు గన్మెన్లు అడుగుతా, ఈరోజు లంచ్ చేసిన మన అబ్బాయిని అడుగుతా, లేదు సార్ మర్చిపోయినామంటారు. అంటే నాకు తర్వాత గుర్తున్న డౌట్ వస్తుంది. ఇప్పటికీ నేను లంచ్ చేయడం మర్చిపోతా. అంటే అట్లాంటి ఆకలితోటి తిరిగినటువంటి వాళ్ళని కనీసం ఈరోజు కూడా కలవలేకుండా ఇప్పటికి వాళ్ళ ఇళ్ళలో వెళ్ళకుండా మొన్న సమయం వస్తే మొన్న ఏదో సందర్భం వస్తే జయవంతరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళిన. అంటే అట్లాంటి కష్టకాలంలో మనము ఆ కష్టాల నుంచి ఎన్ని ఇబ్బందులు అయినా ఆ టైంలో నా ఇంటిని కాలబెట్టినా విత్ ఇన్ 3 days తర్వాత మళ్ళీ నేను పాదయాత్ర కార్యక్రమం హాస్య ఆజోడ కార్యక్రమం రాంపూర్ నుంచి స్టార్ట్ చేశాను. కానీ నా ఇల్లు కాలబెట్టి నాకు లేవు, కట్టుబట్టలతో నేను బయటపడినా. అయినప్పటికీ కూడా కాదు తప్పకుండా మనం వెళ్ళాలి. నా సిద్ధాంతం ఏంటిదంటే ఏదైనా కోల్పోతామంటే కోల్పోయిన తర్వాత మనం బాధపడితే మన దగ్గర ఎవరు కూడా డబ్బులు తీసుకురారు. మనం బాధపడితే మనకు వచ్చేది ఏమి లేదు. కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ రోజు కూడా నేను బాధపడను కూడా భవిష్యత్తులో కూడా నాకు బాధపడే ఆలోచన నాకు లేనే లేదు. అంటే కుంగిపోవడం బాధపడితే ఎవరైనా తీసుకొచ్చి ఇస్తాడు, నా ఇల్లు కాలిపోయింది, ఎవరైనా 10 లక్షలు ఉంచుకో ఏమైనా ఇచ్చిరా అంటే నేను ఇవ్వాలని కోరుకుంటాను. కానీ
బాధపడడం వల్ల వచ్చేది ఏం లేదు. కానీ మళ్ళా కాదు, ఏదేమైనా సరే మనం పార్టీ పిలిపించింది అనే కార్యక్రమంతో ప్రతి కార్యక్రమంలో నాకు చేతనైంత మీకు అందరినీ పులిపిలుగా ఎన్ని అయితే పోతుంటే అందరినీ ప్రతి కార్యక్రమం తీసుకెళ్ళలేదు కావచ్చు, నా స్తోమతను బట్టి ఎంత డబ్బులు ఖర్చు చేయాలో అంత ఖర్చు పెట్టి మరి ప్రతి కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అవుతున్నా. ప్రతి మండలంలో కూడా తిరిగినా. మరి ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా, తాగడానికి డబ్బులు లేకపోయినా కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉంటే తాగడానికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. ఏ అవసరం ఉన్నా ఆ వరంగల్ మీటింగ్ అయినా, నిర్మల్ మీటింగ్ అయినా, ఇంకొకటి భారత్ జోడో జాతర మీటింగ్ అయినా నాకు తోచినంత వరకు కొంతమంది అయినా, నా పరిధి నుంచి కొంతమంది అయినా అక్కడ వరకు వెళ్ళాలనే ఆలోచనతో నాకు ఏ ధైర్యంతో చేశాను. కానీ చేసిన ఎందుకు చేశానంటే కంపల్సరీ మనం కష్టపడాలి. నా విజన్ ఒకటే ఉంటుంది. నేను ఉద్యమాల్లో చాలా సీనియర్ లీడర్ని కాదు. ఆదివాసీ ఉద్యమాల్లో చాలా తక్కువ సమయంలో నేను ఆదివాసీ ఉద్యమాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పేరు పొందిన వ్యక్తిని. రాజకీయాలకు కూడా అతి తక్కువ టైంలో, మీకు తెలుసు కదా, ఎప్పుడు పార్టీలో జాయిన్ అయినా, ఎప్పుడు నేను ఎమ్మెల్యే అనేది మీరే కదా నన్ను చేయించింది. కాబట్టి రాజకీయంలో కూడా నేను తక్కువ టైంలోనే, మరి నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను పదవుల కోసం నేను ఎక్కడ కూడా పైరవీలు చేయలే. నేను నా ఇద్దరు కొడుకుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను రేవంత్ అన్న గారు పోయి ఏ రోజు కూడా అన్న నాకు పదవులు ఇవ్వమని అడగలే. ఈరోజు నేను ఇక్కడ కష్టపడే కష్టాన్ని బట్టి పిసిసి డెలిగేట్గా జనరల్ సెక్రటరీకి ఇచ్చారు. వచ్చాడు పదవులు కూడా వల్ల నా మీద కామెంట్ చేస్తారు. పదవులు వచ్చినాయి, మా వల్లనే నీకు పదవులు వచ్చినాయని మాట్లాడిండు. ఎవరి వల్ల పదవులు వచ్చినాయి? ఎవరి వల్ల పదవులు వచ్చినాయి? అరే మీ వల్లనే పదవులు వచ్చాయి కావచ్చు, కానీ దాంట్లో నేను ఎంత రిస్క్ తీసుకున్నా కావచ్చు. ఈరోజు నేను పదవుల కోసం పైరవి చేయలే. టికెట్ విషయంలో కూడా నేను పైరవి చేయలే. అది కూడా చెప్తున్నా. ఏ రోజు కూడా టికెట్ విషయంలో కూడా పోయి అన్న నాకు టికెట్ కావాలని బలుగురి అడగాలి. చాలామంది మా ఇషాపై పోజిస్తారు, నేను ఢిల్లీ వెళ్ళు, హైదరాబాద్ వెళ్ళు, సార్ తల మీద రాసి ఉంటే టికెట్ వస్తుంది, లేకపోతే లేదు. కష్టపడుతున్నా, నాకు ఒక విశ్వాసం నమ్మకం ఉంది. ఏ సర్వేలు చేసినా ఆ సర్వేలలో నంబర్ 1 నేనే వస్తా తప్ప ఎవరు కూడా రారు. నా అంత ఎవరు కూడా తిరుగుతులేదనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పిన. ఈరోజు ఉన్నటువంటి పోటీదారులలో 14 మంది ఉంటే ఆ 14 మందిలో ఎవరైనా నా అంత విపరీతంగా తిరుగుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేడు. 100% నాకే సర్వేలు వస్తాయి. ఇంకేం దేనికోసం నేను పైరవి చేయాలి? అవసరం ఏముంది పైరవి చేయాల్సింది? అట్లాంటి విషయంలో నేను ఢిల్లీలో వెళ్ళిన. ఢిల్లీ కోసం నేను కూడా పైరవికి వెళ్ళలే. వాస్తవంగా ఆ రోజు కూడా ఇసాక్ భయ్య ఫోన్ చేస్తుండారే, పోయి అక్కడ బాగా మంది పోతున్నారు, కనీసం అక్కడ సరే మీటింగ్ మా వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కూడా తర్వాత చెప్తా దాని గురించి కూడా. అప్పుడు సరే పోయినా, అదే నోరు జారినా, ఏదో మాట్లాడినా, అదొక పంచాయతీ. సరే దానికి మళ్ళీ క్లారిఫికేషన్స్. సరే అక్కడ కూడా పోయి సరే మన వాళ్ళ సర్టిఫికేషన్ కూడా కనబడాలి కదా, రేవంత్ అన్న ఉన్నాడంటే బాగా పోయి కలిసిన. సరే బొజ్జు సరే ఏంటిది అట్లా మాట్లాడిన తను కూడా అడిగిండు, అన్న అది జాతి అంశం అన్న, జాతికి సంబంధించిన అంశం. సరే అట్లా మాట్లాడిన తప్పు జరిగిందన్న, తప్పు కాదు, జాతి పక్షాలు కంపల్సరీ మాట్లాడుతుందన్న. ఎజెండా అంశం అంటే ఎజెండా అంటేనే అందరు తెలుసు, ఏ అంశం ఉంటే ఆ అంశం మీద మాట్లాడాలి. ఆ అంశం మీద మాట్లాడినా అది ఏం లేదు. ఏమని ఉంటే నేను పోయి అక్కడ మన వాళ్ళతోటి కాన్స్టిట్యూన్సీలో మన లంబడి సోదరులతో నేను క్లారిఫికేషన్ ఇస్తానని మాట ఇచ్చిన తప్ప టికెట్ ఇవ్వమని అక్కడ వెళ్ళలే. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇన్ని రకాల కష్టాలతోటి మరి నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో మెంబర్షిప్లో కావచ్చు, అదేవిధంగా అన్ని అంశాలు కావచ్చు, మరి విపరీతంగా తిరిగి ఎలక్షన్ డబ్బులు వచ్చే క్రమంలో ఈరోజు ఎవరు కూడా జేబు నుంచి నా కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. అది కూడా చెప్తున్నా. ఎవరు కూడా జేబుల నుంచి ఎవరు కూడా రూపాయి కూడా ఖర్చు కానియలే. ప్రతి రూపాయి మేము ఇచ్చాం. ప్రతి ఒక్కరు కూడా రూపాయి ఇచ్చాం. మీ గారు ఏమైనా చెప్తున్నారు కావచ్చు, మేము బొజ్జు కోసం 10 లక్షలు ఖర్చు చేసాం, 20 లక్షలు ఖర్చు చేసాం. అట్లా ఎవరు కూడా చెప్పడానికి అర్హత కూడా లేదు. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ రాజశేఖర్ అన్న మీద బంధం స్టార్ట్. అబ్బా ఎప్పుడైనా కళ్ళు వేసిండ్రా బాయ్, ఎప్పుడైనా తిరిగిండ్రా బాయ్, పోయి అతని దగ్గరే ఉండాలి, అతని దగ్గరే డబ్బులు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇస్తలేడు. ఈరోజు ప్రతి ఒక్క డైరెక్షన్, ఈరోజు రాజశేఖర్కి వచ్చిన అతని దగ్గర డబ్బులు వచ్చే విషయం నాకు తెలియదు. అంటే ఎవరి దగ్గర ఇస్తారు ఏం తెలియదు. కానీ ఏ విషయమైనా రూపాయి వచ్చినా నాకు తెలియకుండా వచ్చేది కాదు.
ఏ రోజు కూడా అన్న ఎన్ని డబ్బులు అయినా ఏ రోజు కూడా తనకు అడగలే, ఏం చేస్తున్నావు అక్కడ అడగలే. ఒక నమ్మకం విశ్వాసం, మనిషి మీద నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా నేను అట్లాంటి జాతిలో పుట్టిన వ్యక్తిని కాబట్టి ఒకసారి నమ్మితే నమ్మి ఉంటే ఆ నమ్మకంతో ఆ డబ్బుల విషయంలో కూడా కొంత మధ్యలో ఇదైతే కొన్ని చోట్ల డెల్ చేసేది కోప్పడిన. ఎందుకు అట్లా చేసిండ్రు, మనం అనుకున్నది ఏంటిది, ఇది కాదు కదా అని కాదు ఆ సిచ్యువేషన్ అది కాబట్టి కొంత సమయంగా ఇది చేసామని చెప్పినారు. ఆ విషయంలో కూడా ఇక్కడ కూడా డిఫాల్ట్ జరగలే. రాజశేఖర్ అన్నకి కోట్లు డబ్బులు ఇచ్చి అతను ఏం మిగిలించుకోలే, లేకపోతే ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న లీడర్లు ఎవరు కూడా మిగిలించుకోలే. అవసరమైతే ఇంక పార్టీ వాడికి ఇంకా అరే 50,000 ఇస్తే 5,000 ఉంచుకొని మేము డబ్బులు ఇచ్చినాం, అది కూడా చెప్తున్నా. కానీ ఎవరిని కూడా రూపాయి కూడా ఇబ్బంది పెట్టకుండా మేము అది కార్యక్రమం చేసినాం. అంతా ఏది జరిగింది, ఈ మండలంలో కూడా ఒక మంచి లీడ్ ఇచ్చారు. మీ అందరికీ ఓటర్స్కి కష్టపడే ప్రతి ఒక్కరు కూడా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీరు నన్ను గెలిపించడం ఒక అద్భుతం.